ఛాంపియన్స్ ట్రోఫీ తుది చేరుకున్నాం. మరో 3 మ్యాచ్ల ట్రోఫీ విజేతలు ఎవరో తేలిపోనుంది. ఆదివారంతో లీగ్ దశ మ్యాచ్లు ముగియగా మంగళ బుధవారాల్లో సెమీఫైనల్ పోరు జరగనుంది. మొదటి సెమీఫైనల్లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా, రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ క్రమంలో అందరి కళ్ళు భారత్ వర్సెస్ ఆసీస్ మ్యాచ్ పైనే ఉన్నాయి. మన ప్రత్యర్థి అంతటి ప్రమాదకరమైన జట్టు, అందుకే ఆందోళన. భారత జట్టు ఎంత ఫామ్లో ఉన్నా ఆసీస్ను తక్కువ అంచనా వేయలేం. అందుకు ప్రత్యేక ఉదాహరణ 2023 వన్డే ప్రపంచ కప్. అప్పటి వరకు వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్కు చేరిన టీమిండియా ఆఖరి మెట్టుపై ఆసీస్ చేతిలో పరాజయ పాలైంది. టోర్నీ తన దేశంలో జరిగిన కప్ మాత్రం కంగారులు ఎగరేసుకుపోయారు. ఇక ఈరోజు దుబాయ్లో 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంటుంది. వాతావరణం మ్యాచ్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేదు. ఇక పిచ్ విషయానికి వస్తే బ్యాటర్లకు బౌలర్లకు ఇద్దరికి సమాన అవకాశాలు ఉంటాయి. మొదటి బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ సమయం గడిచే కొద్దీ స్పిన్నర్లది పైజాయ్ అవుతుంది. బౌండరీ లైన్ పెద్దవి కనుక 6లు 4లు ఎక్కువ ఆశించలేం. మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 260 లేదా 270 పరుగులు చేసిన మ్యాచ్ హోరాహోరీ తప్పదు. స్టేడియం ఫలితాలను చూస్తే అత్యధికంగా చేజింగ్ చేసిన జట్లు ఇక్కడ విజయాలు సాధించాయి. టీమిండియా టోర్నీలో ముంబై పిచ్పై 3 మ్యాచ్లు ఆడింది. ఆడిన 3ట్లో విజయం సాధించింది. మొదటి 2ట్లో టార్గెట్ ఛేదించగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో టార్గెట్ డిఫెండ్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.